Hi guys, this is Harpriya. Welcome back to my channel. So almost 2 months అంతా నేను ప్రాపర్ సిట్ డౌన్ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ పర్టికులర్ వీడియో నేను 3 months ముందు అనుకున్నాను, కానీ పోస్ట్పోన్ అయ్యి లాస్ట్ ఇప్పటికి వచ్చిందనమాట. అది సన్ స్క్రీన్స్ నా దగ్గర ఉన్నవి అండ్ నేను ఇప్పటికి యూజ్ చేసినవి. నా దగ్గర కొన్ని లేవన్నమాట, బట్ స్టిల్ నేను అదర్ బ్రాండ్స్ అవి కూడా యూజ్ చేస్తున్నాను. వాటి అన్నిటి చెప్తాను అండ్ నాకు ఆల్మోస్ట్ అన్ని సెట్ అయ్యాయి అనమాట. బట్ స్కిన్ టైప్ తగ్గట్టు ఏది దేనికైతే బాగుంటుంది అని నేను చెప్తాను. అండ్ అండర్ మేకప్ ఎలా ఉంటుంది, స్కిన్ కేర్ మామూలు ఎవ్రీడే ఎలా అయితే ఉంటుందో అవన్నీ కూడా నేను చెప్తాను. అండ్ నా వెడ్డింగ్కి నేను ఏ పర్టికులర్ సన్ స్క్రీన్ యూజ్ చేసినా కూడా చెప్తాను. అండ్ దీస్ ఆర్ నాట్ స్పాన్సర్డ్, నా దగ్గర స్పాన్సర్ చేసి వీడియోస్ చేయించేంత సబ్స్క్రైబర్స్ లేరనమాట. సో ఫస్ట్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో మనకు మంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ అవి వస్తే మనకు ఏమంటారు ఎక్కువ ప్రోడక్ట్స్, ఎక్కువ బ్రాండ్స్ టెస్ట్ చేసి యూజ్ చేసి నేను మీకు చెప్పగలుగుతాను అనమాట. స్పాన్సర్షిప్స్ వస్తాయి ఇన్ కేస్ అట్లీస్ట్ బాటర్. సో మరెందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో. సో ఫస్ట్ సన్ స్క్రీన్ నేను ఎక్కువ వాడిన సన్ స్క్రీన్ చూపిస్తాను అనమాట, విచ్ ఇస్ ఆక్వాలాజికా ఈ పర్టికులర్ వేరియంట్ అనమాట. ఇందులోనే నేను పింక్ వస్తుంది కదా, అది కూడా వాడాను. బట్ ఐ లైక్ దిస్ సో మచ్ అనమాట. ఇది 80 grams ట్యూబ్ కూడా వస్తుంది. నేను యాక్చువల్గా ఆ ట్యూబ్ తీసుకునేదాన్ని, బట్ ఇది ఏమంటారు అమెజాన్లో సెట్ ఆఫ్ 3 తక్కువ ప్రైస్కి వస్తుందని ఒకేసారి సేమ్ వేరియంట్ 3 పెట్టుకున్నాను అనమాట. మా చెల్లికి అండ్ కగన్ కూడా ఇదే యూజ్ చేసేవాడు. అతుతు వేరేసి పెట్టినా కానీ నాకు వద్దు ప్రియా, నాకు ఆ సేమ్ ఆ కలర్దే పెట్టవా అని చెప్పాను. ఒకసారి పింక్ కాదు రెడ్ కలర్ వస్తుంది కదా డీ ట్యాన్ అని చెప్పి, ఇంట్లో అది పెడితే వద్దు నాకు అదే పెట్టు అని చెప్పి. సో మళ్ళీ ఇదే పెట్టాను అనమాట. సో ఆల్మోస్ట్ ఆక్వాలాజికల్ మేము ఆ రెడ్ డీ ట్యాన్ది, పింక్ అండ్ దిస్ వన్, ఈ 3 యూజ్ చేశాను నేను ఇప్పటికీ. బట్ అన్నింటిలో ఇది నా మోస్ట్ ఫేవరెట్, ఎందుకంటే కొంచెం ఏమంటారు ఆ షైన్ గ్లో అది ఇస్తుంది అనమాట. ఆ పింక్ అది కూడా బాగుంటుంది కానీ బట్ ఎందుకో నాకు కొంచెం ఏదో అంటే సేమ్ ఇది, అది నా ఫీలింగ్ ఎట్లా నాకు తెలియదు. బట్ నాకైతే స్కిన్ ఎందుకో కొంచెం డల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం ప్రాపర్ గ్లో ఇస్తుంది అనమాట, స్కిన్ డల్ చేసినట్లు అలా అనిపిస్తుంది. సో ఇది ఒక సన్ స్క్రీన్. ఇది సేమ్ ఏమంటారు ఆల్మోస్ట్ స్లైట్ జెల్ లాగా ఉంటుంది అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది. ఇన్ కేస్ మీరు సన్ స్క్రీన్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అండ్ మీకు కొంచెం డ్రై స్కిన్ అది అనుకుంటే మీరు యూ కెన్ గో ఫర్ దిస్. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూపించేవన్నీ హైడ్రేషన్ ఇస్తాయన్నమాట నాకైతే పర్టికులర్గా, ఎందుకంటే నేను రెటినాయిన్ యూజ్ చేస్తాను కదా, నాకు ఇక్కడ స్కిన్ అంతా పీల్ అయిపోయి అంతా డిహైడ్రేట్ అయిపోయి ఉండేది. బట్ దీస్ ఆల్ వర్క్ సో వెల్. సో యూ కెన్ గో ఫర్ దిస్. అంటే అన్లెస్ మీకు సూపర్ ఎక్స్ట్రీమ్లీ డ్రై అయితే మీరు ఇంకొంచెం థిక్ క్రీమీ సన్ స్క్రీన్స్కి వెళ్ళచ్చు. లేదు మీరు జస్ట్ నార్మల్గా డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిల్ స్కిన్ ఏదైనా కానీ అయితే మీరు ప్రాపర్ స్కిన్ కేర్ లేయర్స్ కూడా మాయిశ్చరైజర్ మంచిగా వాడి సన్ స్క్రీన్ కొంచెం లైట్గా వేసుకుంటాం అంటే యూ కెన్ గో ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ మోస్ట్ యూస్డ్ సన్ స్క్రీన్ దిస్ విష్ కేర్స్ అనమాట. బేసిక్గా ఇవన్నీ ఎంటీస్, ఇవన్నీ అయితే జస్ట్ ఇవి పర్టికులర్ వీడియో కోసం అంటే పెడుతున్నా. ఇది నేను ఫస్ట్ బ్లూ కలర్ నయాసిన్ మైడ్ వస్తుంది అది ట్రై చేసి, ఇన్కేస్ మీరు నా పాత నేను బెంగళూరులో ఉన్నప్పుడు గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. నేను ఇందులో బ్లూ వేరియంట్ ట్రై చేశాను అనమాట నయాసిన్ మైడ్ది. బట్ సో నాకు ఇది కూడా ట్రై చేయాలనిపించింది. అండ్ ఈ పర్టికులర్ సన్ స్క్రీన్ నా వెడ్డింగ్ అప్పుడు కూడా వాడాను అనమాట. ఎందుకంటే నాకు ఒక ఏమవుతుందంటే నేను ప్రాపర్ అదే రొటీన్ వాడుతున్నా, నాకు లాస్ట్ మినిట్కి వచ్చేసరికి నా స్కిన్ ఏమంటారు పైలప్ అయినట్లు అట్లా ఏదో ఒకటి హ్యాండ్ ఇస్తుంది మేకప్ అప్లై చేసినప్పుడు అట్లా. సో అందుకని నాకు ఏమంటారు చాలా లిక్విడీగా ఉండాలి అని అనుకున్నాను. ఇదైతే జస్ట్ ఇలా తీసుకున్నాను, సూపర్ వాటర్ లాగా ఉంటుంది అనమాట, రనీగా అట్లా టక్ అని వెళ్ళిపోద్ది, విత్ ఇన్ సెకండ్స్లో అబ్జర్వ్ అయిపోద్ది కూడా. సో అందుకని నేను ఇది తీసుకున్నాను అండ్ ఇట్ యాక్చువల్లీ వర్క్ వెల్. మీరు నా వెడ్డింగ్ వీడియోస్ పిక్చర్స్ అవి చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. సో ఏమంటారు ఆ గ్లో కూడా ఇస్తుంది అనమాట, షైనీగా చాలా జ్యూవీ ఫినిష్ ఇస్తుంది ఇది. సో ఇది కూడా ఏమంటారు ఇది పర్టికులర్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, అరే మేము అస్సలు ఏమంటారు నాకు జెల్ కూడా వద్దు, నాకు జస్ట్ వాటరీ లాగా ఉండాలి, చాలా ఏమంటారు అసలు వేసినట్లు ఉండాలి, అసలు వేసామా అని కూడా ఇది ఉండకూడదు అని అనుకున్న వాళ్ళకి ఇది మేలు. ఇది చాలా లిక్విడీగా ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఏమంటాం చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, గ్లోయిగా కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ లైక్ గ్లోయీ స్కిన్, జ్యూవీ స్కిన్, యూ కెన్ గో ఫర్ దిస్. అండ్ ఐ విల్ గో విత్ ఫాక్స్టైల్. ఇది SPF 70+ నుంచి ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట, ఇది కూడా.
సో ఇది యాక్చువల్గా నేను అసలు బై 2 get 3 అట్లా ఇస్తారు కదా, సో వాటిలో ఆర్డర్ పెట్టుకుంటే నేను ఈ పర్టికులర్ ఇది నాకు కావాలి అని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను సన్స్క్రీన్ రీఅప్లికేషన్ చాలా తక్కువ అనమాట. బై ద వే నాకు అవసరం లేదు సన్స్క్రీన్ రీఅప్లికేషన్, ఎందుకంటే నేనేం ఎండలోకి అసలు పోను, చాలా రేర్. ఆల్మోస్ట్ ఆఫీస్లో అంతా ఏసీలోనే కూర్చొని ఉంటాము. ఇంటికి వచ్చాక మా ఇంట్లో పెద్ద సూర్యుడు వచ్చి ఇది అయ్యి అంత ఏం లేదనమాట. లైటింగ్ ఉంటుంది, మేము లైట్స్ వేసుకున్నవి తప్ప, అది నైట్ అంతే మేము వచ్చి. సో డే టైంలో నాకు ఒక్కసారి అప్లై చేస్తే నా పర్సనల్ ఫీలింగ్, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలు, రీఅప్లికేషన్ అవసరం లేదు నాకు. అందుకని నేను SPF 70 ఉంది కదా అని తీసుకున్నాను. ఇది మేకప్ కింద బాగుంటుంది అనమాట. అండ్ ఏమంటారు, ఆల్మోస్ట్ ఇది అంతా ఒకలా ఉంటుంది. దీనికి SPF 70 అని ఇచ్చారు. అండ్ ఇది కూడా లైట్ వెయిట్. అదే ఇన్కేస్ మీరు ట్రై చేయాలి, మీకు రీఅప్లికేషన్ అవ్వదు అంటే ఐఎమ్ నాట్ షూర్, నేనేం సైంటిఫిక్గా ఇది ఓకే ఇది ఇంత ఉంది నేను చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ వీళ్ళు SPF 50 అని ఇచ్చారు కానీ ఇది ఎక్కువ ఉంది, ఇదేమో 70 అని ఇచ్చారు కానీ ఇది చాలా తక్కువ ఉంది. అట్లా అంతా నాట్ షూర్, బట్ వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ మీ అది నేను చెప్తున్నాను. ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ నాకే స్కిన్ ఇష్యూస్ రాలేదనమాట. అండ్ మై స్కిన్ డూయింగ్ మచ్ బెటర్ అనమాట. ప్రాపర్ సన్ స్క్రీన్ ఏమంటారు, నేను స్టార్ట్ చేశాక రెగ్యులర్గా, అంతకుముందు స్కిప్ చేస్తుండేదాన్ని ఒక్కొక్కసారి, ఇప్పుడు నేను అట్లా ఏం స్కిప్ చేయట్లేదు. ప్రాపర్ బయటకు వెళ్ళి సన్ ప్రొటెక్షన్ పెట్టుకుని వెళ్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇంత సన్ స్క్రీన్ పూసుకొని నేను బయట వెళ్ళి హ్యాపీగా తిరుగుతాను అంటే ఎండకి, అంటే వెకేషన్స్ అప్పుడు ఓకే, బట్ ఇన్ కేస్ మేము ఇక్కడున్నాం చెన్నై సిటీలో, ఎంత పొల్యూషన్ అంటే నాకు ఊపిరాదు బయటికి వెళ్ళాలంటే. నాకు ఆ డస్ట్కి నాకు కొంచెం దద్దులాగా అట్లా వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఎక్కువ నాకు అసలు పడకపోతే దుమ్ము అది అంతా. సో అలాంటప్పుడు అట్లీస్ట్ కవర్ యువర్ ఫేస్, స్కార్ఫ్ ఏదైనా కట్టుకోండి, లేదంటే హెయిర్ మాస్క్ ఫేస్ మాస్క్ లాగా వస్తుంది. నేను కగని తీసుకున్నాను పర్టికులర్గా. అబ్బాయిలకైతే డ్రైవింగ్ అవి చేసేటప్పుడు హెల్మెట్ మీరు తలకి ఎట్లా బ్యాండ్ అది వేసుకుంటారో అలాగే మొత్తం ఇలా వస్తుంది అనమాట. నేను కుదిరితే కింద లింక్ అది ఇస్తాను, తీసుకోండి. సో అది వేసుకునేస్తాడు. ఇక్కడ మెష్ వస్తుంది అనమాట, ఏమంటారు గాలి పీల్చుకోవడానికి. సో కళ్ళ వరకే ఉంటుంది. యూ కెన్ వేర్ ద హెల్మెట్. సో అది షీల్డ్ లాగా ఇస్తుంది అనమాట. అలా దుమ్ము వాటికి పొల్యూషన్కి బేసిక్గా ఎంత కుదిరితే అంత దూరంగా పెట్టుకోండి. ఫిజికల్గా కూడా ప్రొటెక్షన్, ఇన్ కేస్ క్యాప్స్ వేసుకోవడము, బైక్లో వెళ్ళే పనితే స్కార్ఫ్ కట్టుకొని హెల్మెట్స్ వేసుకోవడము మ్యాండేటరీ. నేను నా వీడియోస్ చేసిన బయటకు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ స్కార్ఫ్ కట్టుకొని ఉంటాను, హెల్మెట్ వేసుకొని ఉంటాను అనమాట, నీట్గా అది అటు ఇటు అంతా వెళ్ళకుండా. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది డాటన్కి నన్ను ఎవరో అడిగారు కమెంట్లో, అక్క ఈ డాటన్కి వేరియంట్స్ కూడా ట్రై చేసి చెప్పండి అని చెప్పి. నేను ఇక్కడ ఎల్లో తీసుకున్నాను కదా, నేను మా అక్క దగ్గర బ్లూ పింక్ సంథింగ్ ఉందన్నమాట, పింక్ వన్. సో నేను అది కూడా ట్రై చేశాను. ఆల్మోస్ట్ సేమ్ కన్సిస్టెన్సీ అవి. ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇది మరి ఎక్కువ వాటరీగా ఉంటుంది కదా, అంటే చాలా రన్నీగా ఉంటాయి. దీనికన్నా జస్ట్ ఒక 5-10% కొంచెం ఇది ఉంటుంది. దీనికి మిడిల్లో ఇది ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది, బట్ కొంచెం థిక్కర్ కన్సిస్టెన్సీ అనమాట. కొంచెం క్రీమీ లిక్విడీగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. నాకు తెలియదు, ఐ డోంట్ హౌ టు డిస్క్రైబ్ ఆల్సో. అండ్ ఈ పర్టికులర్ సెన్స్ నేను ఈరోజు వేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, ఇది ఒక్కటే ఉంది. ఇది లాస్ట్ ఉంటే కొంచెం ముందు ఎట్లా మరి తెలియదు. సో ఐమ్ యూజింగ్ దిస్ అనమాట ఇప్పుడు ప్రజెంట్. అండ్ ప్రాపర్గా ఇవన్నీ మేకప్ కింద కూడా ప్రాపర్గా సెట్ అవుతాయి అనమాట. సో ఇది నేను చూపిస్తుంది, నా దగ్గర ఉంది కదా, ఎట్లా ఉంటుంది సేమ్ దానిలాగా లిక్విడ్, కొంచెం క్రీమీ ఉంటుంది అనమాట. నాకు ఏమంటారు స్కిన్ చూసా వెంటనే వెళ్ళిపోతే అండ్ ఇట్ గివ్స్ దట్ హైడ్రేషన్ అనమాట. చూసి ఇక్కడికి డిఫరెన్స్ షైన్ అవుతుంది. సో అది బేసిక్ ఇవన్నీ నా ఫేవరెట్స్. ఒక ఇది మాత్రము ఏమంటారు, ఇది ఫిజికల్ ప్లస్ కెమికల్ సన్ స్క్రీన్ అనమాట. ఇది ప్లమ్ వాళ్ళది. నేను ప్లమ్ ఇంకా వేరే ఏవి ట్రై చేయలేదు బేసిక్గా. నేను ఇది ఒకటి ఫ్రీ బేస్ వస్తాయి కదా, ఈ ఫ్రీ బేసే నాకు చాలా వస్తాయి ఈ పర్టికులర్ సన్ స్క్రీన్. ఇన్ కేస్ మీరు నాకు కొత్త కెమికల్ సన్ స్క్రీన్ వద్దు, నాకు ఫిజికల్ ఫిల్టర్స్ కూడా ఉండేవి కావాలి అంటే యూ కెన్ గో ఫర్ దిస్. ఎందుకంటే నేను ఇంకొక మినరల్ సన్ స్క్రీన్స్ కూడా ట్రై చేస్తాను, మినిమలిస్ట్ ట్రై చేస్తున్నాను. మినిమలిస్ట్ మినరల్ సన్ స్క్రీన్ బాగుంది.
కొంచెం కొంచెం ఇది వస్తుంది కానీ ఒక్కొక్కసారి. బట్ మీరు ప్యూర్ మినరల్ సన్ స్క్రీన్ కావాలి అని అనుకుంటే మీరు యూ కెన్ గో ఫర్ ద మినిమలిస్ట్ వన్. ఫర్ మీ అది చాలా బాగుంది అని నాకు అనిపించింది. నేను నా ఎర్లీ 2022 ఆ టైంలో అవి వాడున్నాను అనమాట. దానికన్నా ముందు మమ్మార్త్ వాడున్నాను. నేను ఈ పర్టికులర్ చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు వాళ్ళు మార్చారో ఎట్లా తెలీదు. నేను అసలు మమ్మార్త్ బ్రాండ్ ప్రోడక్ట్స్ని ఎక్కువ వాడట్లేదు అనమాట. నేను వాడిందల్లా ఫేస్ వాషెస్ వాడున్నాను వాళ్ళవి. ఉప్టన్ ఫేస్ వాష్, ఇంకొక ఇది, అండ్ సన్ స్క్రీన్ వాడిన క్యారెట్ అవి వచ్చి ఉంటుంది అనమాట దాని మీద. అది నేను అట్లనే పారేసాను. ఎందుకంటే అది ఎట్లా అంటే వైట్ కాస్ట్ భయంకరంగా వస్తుంది. సో అది వాడలేదాన్ని. వైటమిన్ సిఎం సంథింగ్ ఉంది, అది వాడున్నాను అనమాట. అది మాత్రం చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే నేను బయట వెళ్ళాను ఒకసారి రేణిగుంట దగ్గర ఒకటి ఉంటే కాలేజ్ టైంలో. సో స్కిన్ భయంకరంగా ట్యాన్ అయిపోయింది నాకు జస్ట్ ఒక హాఫ్ డే ట్రిప్కి ఎండలో. అప్పుడు నేను సన్ స్క్రీన్స్ ఏం వాడేదాన్ని కాదు బేసిక్గా చెప్పండి. నేను అప్పుడు ఎట్లున్నా అప్పటికన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాను అనమాట స్కిన్ వైజ్ అండ్ లుక్ వైజ్ కూడా. అప్పుడు కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపించింది నాకు అలా అనిపించింది. బట్ ఆ పర్టికులర్ సీరం నేను వాడాక ఒక 10-15 డేస్కి ఐ కెన్ సీ లైక్ లిటిల్ బిట్ రిజల్ట్స్ అనమాట. నా స్కిన్ మళ్ళీ ఈవెన్ అవుట్ అవ్వడం ప్రాపర్గా అది అంతా. అండ్ కంటిన్యూస్గా వాడాలి. అండ్ ఇది మీకు ఫిజికల్ ఫిల్టర్స్ ప్లస్ కెమికల్ ఇది కావాలని యూ కెన్ గో ఫర్ దిస్. ఇది స్లైట్ ఏమవుతుందంటే కొంచెం ఏదో వైట్ లేయర్ లాగా ఏమైనా ఉందా అన్నట్టు అనిపిస్తుంది నాకు అనిపించింది. అండ్ బట్ ఇఫ్ యూ డోంట్ అదే ఉంది కదా, ఇట్ విల్ టేక్ లైక్ 10-20 seconds. ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ కొంచెం ఇక్కడికి ఇది కొంచెం వైట్, అంటే మీరు నాలా కొంచెం డార్క్ స్కిన్ టోన్ అయితే మేబీ మీకు తెలుస్తుందేమో. బట్ మినరల్ సన్ స్క్రీన్లో ఇది కామన్ అనమాట, స్లైట్గా ఆ విధంగా వస్తుంది. బట్ కొంచెం టైం ఇస్తే అది అబ్జర్వ్ అయిపోద్ది. ఫస్ట్ మాత్రం ఆ విధంగా ఫీల్ ఉంటుంది. అలా మాకు ఏం ఫరక్ పడదు, మాకు ఓకే అని చెప్పాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. ఇది కూడా సేమ్ హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఓకే నేను నెక్స్ట్ డర్మాకో, అది అట్లా మర్చిపోతాను. ఆ సన్ స్క్రీన్ కూడా హైలరానిక్ యాసిడ్ పర్టికులర్ ఆ వేరియంట్ వస్తుంది కదా. ఫస్ట్లో వచ్చి 1% హైలరానిక్ యాసిడ్, 2% హైలరానిక్ యాసిడ్ సంథింగ్, ఆ వేరియంట్ అది ట్రై చేశాను అనమాట. అండ్ దట్ ఈస్ లైక్ అమేజింగ్. ఆ పర్టికులర్ ఎందుకంటే చాలా జెల్లీ ఇప్పుడు ఇది ఉంటుంది కదా, దీనికన్నా ఎందుకు అది కొంచెం జెల్లీగా ఏమంటారు ఇంకా ఫాస్ట్ అబ్జార్బింగ్గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. బట్ నేను వేరే ట్రై చేయాలి అని చెప్పాను అనేసి ఇంకా అవి తీసుకోలేదు. బట్ ఐ యూజ్ లైక్ 3-4 బాటిల్స్ అనమాట ఇలాంటివి. సో అది ఇంకేం వాడున్నాను నేను. అండ్ నెక్స్ట్ స్టిక్ సన్ స్క్రీన్స్కి వస్తే నేను ఆక్వాలాజికల్ స్టిక్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను అనమాట. ఇది కొంచెం వైట్ లేయర్ లాగా వస్తుంది ఇన్ కేస్ మీకు మేకప్ అవి ఉంటే. అండ్ స్కిన్ బాగా డ్రై చేస్తుంది అనమాట. బెటర్ నాట్ గో ఫర్ దట్ నన్ను అడిగితే. అండ్ డాటన్కి ఇది ఇంకొక పింక్ వేరియంట్ వస్తుంది కదా. బై ద వే నేను డాటన్కి ఇది టింటెడ్ సన్ స్క్రీన్ కూడా యూజ్ చేశాను అనమాట. ఇఫ్ యు ఆర్ కాలేజ్ గోయింగ్ ఆర్ ఆఫీస్ గోయింగ్ అండ్ మీకు మేకప్ వద్దు బట్ స్లైట్ కవరేజ్ కావాలి అనుకుంటే మీరు డాటన్కి టింటెడ్ సన్ స్క్రీన్స్ వాడచ్చు. దే ఆర్ లైక్ అమేజింగ్ అనమాట. అసలు ఏమంటారు, మీరు ప్రాపర్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంత సన్ స్క్రీన్ మనం మామూలుగా ఎంత యూజ్ చేస్తామో అంతా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేమి కేకీగా అలా అంతా ఉండదు అనమాట. ఇట్ గివ్స్ లైక్ అ డీసెంట్ కవరేజ్ కూడా. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ టింటెడ్ సన్ స్క్రీన్ గో ఫర్ ద డాటన్కి వన్ లైక్ బ్లైండ్లీ. నా షేడ్ అయితే క్యారమల్ అంటే ఇఫ్ యూ ఆర్ లైక్ మై స్కిన్ టోన్ యూ కెన్ గో విత్ ద క్యారమల్ షేడ్. సో అది వాళ్ళ స్టిక్ సన్ స్క్రీన్స్ కూడా చాలా బాగుంటాయి. సో మీరు ఇన్ కేస్ బయటకు వెళ్తున్న రీఅప్లికేషన్ ఉంటే అది తీసుకోవచ్చు. లేదు అంటే మీరు స్ప్రే ఇవి కూడా వస్తాయి కదా, అవి కూడా వాడచ్చు అనమాట. నెక్స్ట్ వీళ్ళైతే స్కిన్ డ్రై అవుట్ చేస్తుంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అది ఆయిలీ స్కిన్ బట్ స్టిల్ నా స్కిన్ లాగేసినట్లు అనిపించేది అనమాట. అండ్ నెక్స్ట్ బాడీ సన్ స్క్రీన్, ఇది విష్ కేర్ వాళ్ళదనమాట. ఇది నేను ఎప్పుడు తీసుకున్నానంటే నా ఎంగేజ్మెంట్ ముందు మేము మహాబలిపురం వెళ్ళున్నాము. నా పాదాలు చేతులంతా నల్లగా అయిపోయాయి అనమాట. పాదాలకైతే చెప్పుల స్ట్రాప్స్ ఇది ఉంటుంది కదా, దాని వరకు ఒక కలరు, రిమైనింగ్ అంతా ఒక కలర్, ఆ విధంగా అయిపోయింది. సో ఏమంటారు, ఎంగేజ్మెంట్ ముందు మార్చ్లో ఎంగేజ్మెంట్ ఉండే, ఫిబ్రవరిలో వెళ్ళినాం అనమాట మేము.
టైము. ఇంకా అప్పటి నుండి ఇదంతా కాదు ప్రాపర్ బాడీ సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయాలని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఇది ఇంట్లో చాలా క్రీమీ ఉంటుంది అనమాట. బై ద వే ఏంటి ప్లేట్లు పూసుకొని ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట, దాంట్లో ఏం లేదు. నేను చూపిస్తాను మీకు. సో దట్ ఇట్ విల్ టేక్ గుడ్ టైమ్ అనమాట, బట్ ఇట్ గివ్స్ దట్ ప్రొటెక్షన్ ఆల్సో. అండ్ మీకు ఏమంటారు, మీరు సపరేట్ డే టైం ఇంకొక బాడీ లోషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి సరిపోతుంది. సో అదనమాట, ఇది ఒక్కటి హ్యాపీగా మీరు అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు. వేరే ఇంకొక బాడీ లోషన్స్ ఇవి అవి అవసరం లేదు. ఇట్ గివ్స్ దట్ హైడ్రేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్. బట్ ప్రాపర్గా ఏమంటారు, కొంచెం గుడ్ క్వాంటిటీ యూజ్ చేయాలి. అరే కొంచెం టైం పడుతుంది అని అనుకుంటాం కదా. ఒకసారి అయితే నేను ఎంత పంప్ పెద్ద ఒక 2 పంప్స్ తీసుకున్నాను, పూసుకుంటే అది అవ్వకుంది ఎంతకి. బట్ తర్వాత తెలిసింది ఎంత క్వాంటిటీ కావాలంతా యూజ్ చేసుకోవాలి. కాదు అనుకొని ఇంత వాడినా కానీ ప్రోడక్ట్ వేస్టేజ్ తప్ప ప్రొటెక్షన్ ఏమి ఉండదు. మన స్కిన్ ఎంతవరకు తీసుకోగలదో అంతవరకే తీసుకుంటుంది, మీరు ఓవర్గా చేసినా కానీ వేస్ట్. సో ఇదనమాట. ఇది కాకుండా ఇంకొకటి సన్ స్కూప్స్. ఒక నిమిషం, ఈ సన్ స్క్రీన్ అనమాట. దిస్ ఇస్ లైక్ ద వర్స్ట్ సన్ స్క్రీన్. ఇది మా అక్క యాక్చువల్గా తీసుకుంది, ఆ పిల్లకి తనకి ఈజీగా ఉంటుంది అని చెప్పి. సేఫ్ ఫర్ కిడ్స్ అది కూడా ఇచ్చున్నారు. కాకపోతే దీని కాస్ట్ చెప్తాం, దీని మీద ఎంత చెప్తాం, 799. 800 రూపీస్ పెట్టినాడు. బట్ ఇది తను ఎంత కొనిందని అది లేదు. ఇది ఎట్లుంటుంది అంటే వ్యాక్స్ స్టిక్ లాగా ఉంటుంది అనమాట, లిటరలీ వ్యాక్స్ లాగా ఉంటుంది. ఏమంటారు చూపించాలా, చూసారా ఏమంటారు, అదొక పైన అదొక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట, లిటరలీ వ్యాక్స్ లాగా ఉంటుంది. అది కానీ పూసుకుంటే ఎట్లుంటుందంటే ఆ పైన ఏదో నిజంగా వ్యాక్స్ పూసి అట్టే వదిలేసినట్లు అదొక లేయర్ అయిపోయి అట్లా ఉంటుంది అనమాట. ఇంకొకసేపు అయితే అదొక ఏమంటారు, ఇప్పుడు ఇట్లా మీకు మెరుస్తుంది, ఓకే హైడ్రేటింగ్గా ఉందేమో అని అనుకుంటారు. తర్వాత స్కిన్ భయంకరంగా డ్రై చేసేస్తుంది, లాగేసినట్లు అనిపిస్తుంది అనమాట. నేను పాదాల కోసం మంచి పని వాడేదాన్ని, జస్ట్ ఏమంటారు ఇది లేనప్పుడు జస్ట్ టక్కని బాడీలో కాళ్ళకి అది పూసుకుందామని. బట్ నా కాళ్ళు దాని తర్వాత ఫీల్ అయ్యి ఎంత డ్రై అవుతాయి అంటే, నాకు మామూలుగానే చాలా డ్రై స్కిన్ అనమాట నా పాదాలు. ఒకప్పుడు నాకు స్కిన్ పాదాల కింద వేళ్ళ కింద చీలి రక్తం వచ్చేది, అంత డ్రై ఉండేది. నా ఫేస్ అంతా ఆయిలీ స్కిన్, బట్ నా పాదాలకు వచ్చేసరికి ఎక్స్ట్రీమ్లీ డ్రై అనమాట. బట్ ఇది పూసాక ఇంకా డ్రై అయిపోయి ఆ పైన ఇట్లా వచ్చేసేది. సో ఐ డోంట్ రికమెండ్ దిస్ వన్. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా వర్క్ అయి ఉంటే ఐఎమ్ నాట్ షూర్, బట్ డోంట్ బై దిస్ వన్. నేను వేరే ఏ సన్ స్క్రీన్స్ ట్రై చేయలేదు. సన్ స్కూప్ వాళ్ళది స్ప్రే సన్ స్క్రీన్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి అనమాట. బట్ అవి నేను ట్రై చేయలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ డోంట్ గో ఫర్ దిస్ పర్టిక్యులర్ వన్. సేఫ్ ఫర్ కిడ్స్ ఉంటుంది అనమాట. ఎన్రిచ్డ్ విత్ ఇంగ్రీడియంట్స్, ఫోటో స్టేబుల్, జింక్ ఆక్సైడ్ ప్లస్ ఆల్మండ్ ఆయిల్. మేబీ జింక్ ఆక్సైడ్ వల్ల అట్లా అయినా కానీ అట్లా ఉండదు. ఇప్పుడు ఇన్ కేస్ నేను మినరల్ సన్ స్క్రీన్స్ కూడా యూజ్ చేశాను కదా, మినరల్ సన్ స్క్రీన్స్లో మోస్ట్లీ జింక్ ఆక్సైడ్ అవి ఉంటాయి అనమాట. బట్ అవేం అట్లా ఇలా అయితే ఉండదు అనమాట. కొంచెం ఏమంటారు చిప్పా ఉంటుంది, ఒక వ్యాక్స్ లేయర్ ఉన్నట్లు ఉంటుంది, డ్రై అవుట్ చేస్తుంది. బిగ్ నో. ఇవి నేను ఇంకేమైనా బ్రాండ్స్ మర్చిపోయినా ఆలోచిస్తున్నాను, గుర్తులేదు. బట్ నేను వాడిన మోస్ట్లీ అయితే కవర్ చేశాను. డీకన్స్ట్రక్ట్ నేను వాడలేదనమాట. నేను మేబీ నెక్స్ట్ టైం వాడి ట్రై చేసి చెప్తాను. ఆల్మోస్ట్ ఇంకా ఉన్న డాక్టర్ షేడ్స్ మర్చిపోయా. డాక్టర్ షేడ్స్ వాళ్ళది కూడా వస్తుంది కదా ఒక సన్ స్క్రీన్ ఏదో వాడానబ్బా. డాక్టర్ షేడ్ సన్ స్క్రీన్ ఒకటి మీరు నా ప్రీవియస్ 2 years బ్యాక్ వీడియోస్ అవి చూసినా మీకు తెలిసి ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా బాగుంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఏమంటారు ఈ యాక్వాలజికా, డర్మాకో, డాక్టర్ షేడ్స్ ఇవన్నీ ఒకటే వాళ్ళవి. అండ్ ఆల్మోస్ట్ ఇవి ఒకటేలాగా ఉంటుంది అనమాట. కాకపోతే ఏమంటారు ఇఫ్ యూ టెల్ మీ ఫస్ట్ నాకు ఏది వస్తుంది అంటే ఫస్ట్ డర్మాకో వస్తుంది. ఇన్ కేస్ ఈ 3 బ్రాండ్స్ చూసుకుంటే ఫస్ట్ డర్మాకో, సెకండ్ యాక్వాలజికా, థర్డ్ డాక్టర్ షేడ్స్ వాళ్ళ సన్ స్క్రీన్స్ అనమాట. అండ్ ఓవరాల్గా అడిగితే ఐ విల్ గో విత్ దిస్ వన్. మై ఫస్ట్ ఫేవరెట్ లైక్ దీస్ 2 బేసికలీ లిక్విడీగా ఉంటాయి, హైడ్రేటింగ్గా ఉంటాయి. సో మై ఫస్ట్ ఫేవరెట్.
అండ్ ఈ టూ చూసుకుంటే ఐ చూస్ దిస్ ఇస్ మై సెకండ్ ఫేవరెట్ అనమాట. అండ్ థర్డ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిలో ఇది వస్తుంది. సో అదనమాట. ఇన్ కేస్ మీకు డ్రై స్కిన్ అయితే యూ కెన్ యూజ్ ఆల్ దిస్, బట్ యూజ్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ఆల్సో, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్, మాయిశ్చరైజింగ్. ఇన్ కేస్ మీది ఆయిలీ స్కిన్, మీకు ఏమంటారు నేను మాయిశ్చరైజర్ ఇవి అన్నీ వాడలేను, నాకు ఎక్కువ ఇది అయిపోద్ది అంటే యూ కెన్ జస్ట్ యూజ్ సమ్ హైడ్రేటింగ్ టోనర్ ఆర్ సంథింగ్ అండ్ యూ కెన్ గో విత్ ఎనీ ఆఫ్ దిస్ సన్స్క్రీన్స్ అనమాట. దే విల్ ఇవన్నీ కూడా ప్రాపర్ హైడ్రేషన్ అవి ఇస్తాయి. నేను ఎందుకంటే నేను అది ఎట్లా చెప్తావు అని అంటే, నేను సండేస్ ఉంటాను కదా, అప్పుడు నేను జస్ట్ టోనర్ అది అప్లై చేసుకుంటే జస్ట్ డైరెక్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను అనమాట. నా స్కిన్ ఏం డ్రై అయిపోయినట్టు ఇట్లా ఇక్కడ బేసిక్గా నాకు ఇక్కడ లాగుతాయి డ్రై అయిపోతే, ఆ ఫీలింగ్ ఎంత ఏమి ఉండదు, ప్రాపర్ ఏమంటారు నీట్గా ఉంటుంది అనమాట క్లీన్గా. సో అది ఇప్పటికైతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇన్ కేస్ ఎవరైనా సన్ స్క్రీన్స్ కొనాలనుకుంటున్నారు, టీనేజ్ గర్ల్స్ బాయ్స్ ఎవరంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ నా దగ్గర నా స్కిన్ కేర్ అంతా కూడా ఒక ప్రాపర్ వీడియో షూట్ చేస్తాను, సో దట్ ఏమంటారు మై రివ్యూ అనమాట ప్రాపర్గా. నాకు ఏవి ఇష్టమో ఏవి నేను ఎక్కువ ఏ వాడుతున్నా ఏవి వాడను అని చెప్పనని. సో అంటిల్ దెన్ బై బై.